ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ముళ్ళు మీ కుటుంబాలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదయాన్నే దేవునితో గడపడం, దేవుని సహాయాన్ని తీసుకొని దినమును ప్రారంభించడం ఎంతో ఆశీర్వాదకరం. ఒకవేళ ఈ ఉదయాన్నే మీరు దేని గురించైనా కలవరపడుతున్నారా, ఆలోచిస్తూ కృంగిపోతున్నారేమో భయపడకండి. మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు ఆయన. ఇక మీరు దేనిని గురించి చింతించకండి. రేపు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అని చింతించక మీ చింత యావత్తును ప్రభుపై వేయండి. ఆయన మిమ్మల్ని లేవనెత్తగలిగిన సమర్థుడు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తున్న మీ ప్రతి ప్రార్థన విన్నపమును తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. ఆయనే మనకు జవాబు, ఆయనే మనకు జయము. ఈ ఉదయాన మీరందరూ కూడా దేవనాథ్తో మాట్లాడండి అని వేగలతో ఎదురు చూస్తున్నారు కదా. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆమేన్. దేవునిని ప్రేమిస్తున్న నిన్ను దేవుడు కరుణిస్తున్నాడు. ఎంతకాలమైన కరుణిస్తాడు? కొన్ని రోజుల లేక కొన్ని సంవత్సరాల అంటే కాదు. నీ పిల్లలను తరతరములు 1000 తరముల వరకు ఆయన నిన్ను కరుణిస్తాడు. నీవు దేవుని కొంచెమే ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ ఆయన నీ తరతరాలకు ఎంతో గొప్ప బహుమానమును సిద్ధపరిచాడు. ఆయన నీ తరతరాలను కూడా దీవిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాన్ని అబ్రహాము చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు చూశాడు, యాకోబు చూశాడు. అనేక మంది భక్తుల బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాన్ని వారు రిసీవ్ చేసుకున్నారు. దేవుడు దావీదుకి సెలవిస్తున్నారు, నా కృపను చూపక మానను అని. అంటే దావీదు కూడా తరతరములు కూడా దేవుని కృపను పొందుకున్నాడు. వీరందరూ ఎందుకు దేవుని కృపను పొందుకున్నారంటే వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరందరూ దేవునిని ప్రేమించేవారుగా ఉన్నారు. లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుండా వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించారు. ఆ విషయమే వారి తరతరాలకు కూడా దేవుని కృపను తీసుకొచ్చింది. వారి పిల్లల తరముల వరకు కూడా దేవుని కృపను పొందుకున్నారు. ఇక్కడ దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తూ ఉంటే నా పిల్లల కొరకు నేనేమి సంపాదించలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వారి కొరకు ఆయనే సమస్తాన్ని కూడా సిద్ధపరుస్తాడు. నీవు అనుకుంటూ ఉండొచ్చేమో, వారి కొరకు నేనేమి సిద్ధపరచలేదు, వారికి నేనేమి సంపాదించలేదు, వారికి నేనేమి దాచలేదు అని. కానీ నీవు దేవుని నీతి మార్గంలో నడుస్తూ నీవొక్కడు నీతి కొరకు నిలబడితే, నీవొక్కడు ఆయనను ప్రేమించి ఆయన కొరకు నిలబడితే చాలు. నీ తరతరాలు కూడా దీవించబడబోతున్నారు, దేవుని కృపను పొందుకోబోతున్నారు. ఈరోజు నీవు నా పరిస్థితి ఏంటి, నేనేమవుతున్నా, నా భవిష్యత్తు ఏంటని నువ్వు కంగారు పడుతున్నావేమో, కానీ దేవుని కృప నీకు తోడే ఉంటుంది. భయపడొద్దు. నీ జీవితం అంతా కూడా చీకటిగా ఉన్న, అగమ్య గోచరంగా ఉన్న, ఎటు తోచని స్థితిలో ఉన్న దేవుని కరుణ నీకు ఉంటుంది. ఆయన కొరకు నీతిగా బ్రతుకుతూ ఆయన మార్గంలో నడవడానికి ప్రయాసపడుతూ నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్న నిన్ను దేవుడు తప్పక దీవిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ తరతరములను కూడా ఆయన కరుణిస్తాడు. ఈరోజు నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఆయన నీకేమీ చేయనట్లుగా, కానీ ప్రస్తుతం నీకు కనబడట్లేదు ఆయన కృప, ఆయన కరుణ, ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆయన కృపను, ఆయన కరుణను. ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు. అది ప్రస్తుతం నీకు కనబడడం లేదు, కానీ రాబోయే కాలం నువ్వు చూడబోతున్నావు.
కాబట్టి ప్రస్తుత పరిస్థితిని చూచి కంగారు పడద్దు. ప్రస్తుతం నీకెదిరిన కష్టాన్ని చూచి కృంగిపోవద్దు. దేవుని కరుణను చూడు, ఆయన కృపను చూడు. ఆయన నిన్నే కాకుండా నీ తర్వాత తరములను కూడా కరుణించేవాడై ఉన్నాడు. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎప్పటికీ గతించవు. ఆయన మాట మాట్లాడాడంటే అది తప్పక జరిగిస్తాడు నీ జీవితంలో నువ్వు నమ్మితే. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. నీ జీవితంలో అన్నీ తరలిపోతున్నట్లుగా, అన్నీ కోల్పోయినట్లుగా నీకు అనిపిస్తున్నా భయపడొద్దు. ఆయన కృప నీతోనే ఉంది. ఆయన కృపపై ఆధారపడిన నిన్ను ఆయన కృప ఎప్పటికీ విడిచిపెట్టదు. ఆయన కృప నీకుంటే చాలు. ఆయన కృప నిన్ను నడిపిస్తుంది. నీ ఫ్యూచర్ అంతా కూడా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప నిన్ను నిలబెట్టేస్తుంది. నీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఎంతగా ప్రస్తుతం నువ్వు దుఃఖపడుతున్నావో దానికి రెట్టింపుగా సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు నీకు, నీ తరతరాలకు ఇవ్వబోతున్నాడు. నీవు గనక ఆయన కృపలో నిలిచి ఉంటే, అయ్యా నేను కాదయ్యా నీ కృప మాత్రమే అని పూర్తిగా ఆయన కృపపై నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఎప్పటికైనా చేయి విడిచిపెట్టడు. కాబట్టి ఆయన కృప కొరకు వేడుకుందాం. ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ కృపను చూపక మానొద్దయ్యా. నీ కృపను నా ఎదురును తొలగించొద్దయ్యా. నా పాపమును బట్టి, నా దోషులను బట్టి నీ కృపకు నేను దూరం అవ్వకూడదు తండ్రి, నన్ను క్షమించండి అని, నీ కృపలో నేను నిలిచి ఉండడానికి నీ శక్తిని ఉండని ఆయన శక్తి కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన కృప కొరకు, ఆయన కరుణ కొరకు వేడుకుందాం. కరుణించునా ప్రభువా, కరువాయి మన శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, సరిదిద్దినను నడుపుమా, పరిశుద్ధునిగా చేయుమా, సరిదిద్దినను నిలుపుమా, పరిశుద్ధునిగా చేయుమా. కరుణించునా ప్రభువా, మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా, మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా, కరువాయే మన శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత తండ్రి ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరలా నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను ఘనపరిచే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఈ దినము వ్యర్థమవ్వకుండా మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతా నీ చిత్తానుసారంగా బ్రతకడానికి, నీ మార్గంలో నడవడానికి నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. నీ మార్గంలో నడిపించండి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నన్ను ప్రేమించే వారిని 1000 తరముల వరకు కరుణిస్తానని. తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో
ఎంతమంది నీ ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి ప్రయాసపడుతున్నారు, ఎంతమంది నీ నీతి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు కరుణించబోతున్నానని వాగ్దానం చేశారు. అందరి జీవితాల వాగ్దానము నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని కూడా నేను వారిని కాదు, వారి పిల్లలను కాదు, వారి పిల్లల పిల్లల తరతరముల వరకు మీరు కరుణించి వారిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, అనేక మంది సమస్యల్లో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, భయంకరమైన వేదన గుండా ప్రయాణిస్తూ ఉన్నారయ్యా. అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారో, వాట్సాప్ ద్వారా నాకు తెలియజేస్తున్నారో, ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను నాయన. నా ప్రార్థన బట్టి కాదు, కేవలం కృపను బట్టి, నీ కరుణను బట్టి వారి జీవితంలో కార్యములు జరిగించండి నాయన. వారు ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు తండ్రి. ఈరోజు ఎంతమంది నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో, నీ కృప చేత వారి జీవితంలో ఒక కార్యం జరగాలని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరి జీవితాల్లో నీ కృప కలిగిన కార్యములు జరిగించండి. నీ కృపతో వారిని లేవనెత్తండి. నీ కృప చేత వారిని నీతి మార్గంలో నడిపించండి నాయన. నైనా ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో పడువున్న వారిని లేవనెత్తండి తండ్రి. నీ కృప చేత హిజ్కియాకు ఆయుష్కాలను పొడిగించినట్లుగా ఆయుష్కాలను పొడిగించండి అయ్యా. నీ కృప చేత ఆర్థిక బంధకాలను విడిపించండి. నీ కృప చేత అప్పు బాధల నుండి విడిపించండి. ఉద్యోగ సమస్యలో ఉన్న వారందరికీ నీ కృప చూపించండి నాయనా. నీ కృప చేత వ్యాపారాలను అభివృద్ధి చేయండి. నీ కృప చేత వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. పాడి పంటలను దీవించండి నాయన. చేతి వృత్తులను దీవించండి. పనిపాట్లను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ కృప చేత తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరికీ నీ కృప చేత చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగించండి నీ కృప చేత తండ్రి. నీ కృప చేత ప్రతి గర్భమును ముట్టి అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి. గర్భంతోని బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను నేను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి అన్ని నెగిటివ్ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. స్వంత గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయినా. నీ కృప చేత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండి ఆశ్చర్యకరంగా సమస్తము సమకూర్చి జరిగించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా నీ ప్రియమైన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈ దినము వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. ఈ దినమంతా వారు జయకరంగా ముగించాలి తండ్రి. ఈ దినము వ్యర్థమైపోకూడదు తండ్రి. వ్యర్థమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకూడదయ్యా. ఈ రోజంతా నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి, నీతి మార్గంలో నడవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ప్రతి ఒక్కరిని కొన్ని స్వాధీనం చేసుకోండి పరిశుద్ధాత్ముడా. ఈ దినము వ్యర్థమైపోకుండా మీరు కృపచేత వారిని నడిపించమని నీ శక్తి కలిగిన బలిష్టమైన చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మినట్లయితే 1000 తరముల వరకు మీరు కరుణించబడతారు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాలను దేవుడు దీవించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసిస్తున్న వారు ఆమెనని చెప్పండి. మీకు విశ్వాసాన్ని కామెంట్ ద్వారా ప్రభువుకు తెలియచేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, వాక్యాన్ని షేర్ చేస్తూ ఆయన రాజ్య సువార్తలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక.